అస్సాంలోని బ్రహ్మపుత్ర నదికి ఆనుకుని ఉన్న ఒక చిన్న గ్రామం చిరాంగ్. అక్కడికి వచ్చిన ప్రతి కొత్త మనిషి ఒకటే మాట చెబుతాడు. ఇక్కడ ఏదో ఉంది. నిద్రలేని రాత్రులు, మూసివేసిన తలుపులు తడతేలా తెరుచుకోవడం. ఒకరోజు హైదరాబాద్ నుంచి వచ్చిన ఆర్కియాలజీ విద్యార్థి అభయ్ ఆ గ్రామంలో పురాతన శివాలయం తవ్వకాలు చేయడానికి వచ్చాడు. అతనికి స్థానికులు ఒక హెచ్చరిక ఇచ్చారు. సాయంత్రం 5 తరువాత బయటకు రావద్దు, ముఖ్యంగా మటియా భూతం వచ్చిన చోటికి అయితే అసలే వద్దు. అభయ్ నవ్వి కొట్టేశాడు. మొదటి 2 రోజులు శాంతిగా గడిచాయి. 3వ రోజు రాత్రి మాత్రం వింతలు మొదలయ్యాయి. ఒక చెక్క చప్పుడు, నిద్రలేని చెంపల చలనం. ఆ శివాలయం వెనుక ఉన్న ఓ పురాతన తూర్పు ద్వారం వద్ద అభయ్ ఒక పాత మందిరం తవ్వాడు. అందులోంచి ఒక మహిళా విగ్రహం బయటపడింది. ముఖం లేదు, కళ్ళ దగ్గర రక్తపు మచ్చలు. రాత్రి 12 గంటలకి అతడి టెంటు బయట ఎవరో నడిచే శబ్దం. అభయ్ అభయ్ అంటూ ఎవరో పిలుస్తున్నారు. బయటికి వచ్చి చూశాడు. ఎవరూ లేరు. కానీ కొంచెం దూరంలో ఓ సడెన్ ఫ్లాష్. ఓ తెల్లని జాతి పంజాబీతో మెరుస్తున్న కళ్ళతో ఓ మహిళ కనిపించింది. అదే జోకిని. అభయ్ పరిగెత్తుకుంటూ టెంటుకి చేరినప్పటికీ ఆ రాత్రి అతడి శరీరం ఉలికిపడిపోయింది. ఉదయానికల్లా అతడి చేతిపైన ఏదో గుర్తు. 5000 సంవత్సరాల క్రితం అస్సాంలో శపించబడ్డ ఒక పూజారి ముద్ర. ఆ ముద్రను కలిగిన వాళ్లను ఉనైష్ హోటియా వెంబడిస్తుంది. చివరి రోజు రాత్రి అభయ్ టెంటులో నిద్రపోతున్నప్పుడు తన దేహం పక్కనే ఏదో భయంకరమైన శ్వాస వినిపించింది. మెల్లగా కళ్ళు తెరిచి చూసినప్పుడు అతడి ముఖానికి కేవలం 2 అంగుళాల దూరంలో ఓ మట్టితో తయారైన ముఖం, కళ్ళలో నిప్పు, నోటిలో మంత్రం. అది మటియా భూతం, మట్టిల్లో నుంచే పుట్టిన ఆత్మ. వెంటనే ఆ గ్రామం మీద పగలు కూడా అంధకారం నిండిపోయింది. అభయ్ ఎవరికి కనిపించలేదు. స్థానికులు చెబుతారు అభయ్ ఇప్పుడు కూడా ఆ శివాలయం వెనక ఉండే మట్టి లోపలే ఉన్నాడు. ప్రతి సంవత్సరం ఆ రోజు మే 9న రాత్రి అభయ్ పేరు పేరిట ఎవరో ఒకరు మాయమవుతారు.